జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకుంటున్నాము. ఇంతవరకు వచ్చాము. కీచకుడు ద్రౌపది మీద కన్నేశాడు. ద్రౌపది భీముడు ఒక పన్నాగం ప్రకారం కీచకుని చంపేశాడు. కీచకుని చంపేసిన తర్వాత ఉపకీచకులు ద్రౌపదిని చంపాలని చూశారు. దానితో భీముడు ఉపకీచకుల్ని కూడా చంపేసి ద్రౌపదిని కాపాడాడు. ఇక్కడ ద్రౌపది అక్కడ భీముడిని అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడడానికి పెట్టుకున్న పేర్లు ఉన్నాయి కదా, మారు పేర్లు. అందులో భీముడి పేరు జయంతుడు కాబట్టి గట్టిగా అరిచేస్తూ, జయంత నువ్వు ఈరోజు నా మాన ప్రాణాలు కాపాడావు, నిన్ను నేను నా జీవితంలో మర్చిపోలేను, నీకు 10,000 దండాలయ్యా అని చెప్పేసి అన్ని దిక్కులు తిరుగుతూ చెప్తుంటుంది. అంటే భీముడికి అందరి ముందు చెప్పలేక అట్లా గట్టిగా అరుస్తూ చెప్పేస్తుంది. దానికి భీముడు ఇలా సైగ చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన భోజనశాలకు ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ద్రౌపది ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇంత జరుగుతున్నా కూడా మిగిలిన నలుగురు పట్టించుకోకపోవడం అనేది ఆమెకు వస్తున్నటువంటి కోపం. రెండవది, అక్కడ సుదేష్ణాదేవి ఈ ద్రౌపది వల్లే నా తమ్ముళ్ళందరూ చనిపోయారు, దీన్ని ఇంకెట్టి పరిస్థితిలో రాజ్యంలో ఉండనీయకూడదు అనుకుంటుంది. సో ఇప్పుడు ఈమె ఈ భీముడు రక్షించిన తర్వాత ముందు వెంటనే నర్తనశాల వైపు వెళ్తుంది. ఇప్పుడు ద్రౌపదికి నలుగురిలో కూడా ఎక్కువ కోపం అర్జునుడి మీద వస్తుంది. అసలు ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ నేను ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఆయన చక్కగా అక్కడ రాచకన్యలకు నాట్యాలు నేర్పిస్తూ తైతక్కలాడుతున్నాడు. ముందు ఈయన పని చెప్తాను అని చెప్పేసి సురసుర నడుచుకుంటూ అక్కడ నర్తనశాలకు వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి చక్కగా అక్కడ అర్జునుడు మిగిలిన రాచకన్యలకు అందరికీ నాట్యం నేర్పిస్తూ ఉంటాడు. ఉత్తర కూడా నేర్చుకుంటూ ఉంటుంది. ఈమెను చూడగానే ఉత్తర, రాచకన్యలు, బృహన్నల అందరూ కూడా ఈమె చుట్టూ చేరుతారు. అయ్యో ఏమైపోయింది, నీకు ఎంత కష్టం వచ్చింది, వాళ్ళు ఇంతకు తెగించారా, అది ఇదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత బృహన్నల ఏం చెప్తాడంటే ఉత్తరతోటి, నువ్వు సరే అమ్మ మీరు వెళ్ళండి, మీరు ఇంకా నాట్యం నేర్చుకుంటూ ఉండండి, నేను కాసేపు మాట్లాడొస్తాను మాలినితో అని చెప్పేసి అక్కడే ఉంటాడు. మిగతా వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళగానే వెంటనే మాలిని మీ భుజం మీద చేసి ఇలా అంటాడు, ఏమైంది, ఇప్పుడే నేనంతా విన్నాను, అసలు ఏం జరిగింది, ఒక్కసారి నీ నోటి వెంట వినాలనుకుంటున్నాను, అది విన్న కాంచి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, నిజంగా భీమన్న నిన్ను రక్షించకపోతే పరిస్థితి ఏమయ్యేది, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది అని మాట్లాడుతుంటాడు. ఆ మాటలకి ఇంకా కోపం వస్తుంది ద్రౌపదికి కోపం వచ్చి, నేనెక్కడ పోతే మీకెందుకు, మీరైతే చక్కగా నాట్యం నేర్పించుకుంటున్నారు కదా, కడుపులో చల్ల కదలకుండా సంతోషంగా ఉన్నారు, నేను ఎక్కడ పోతే ఏమవుతుందిలే, అయినా నన్ను రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు, ఏదో నా పాటలు నేను పడాల్సిందే అని చెప్పేసి ఆమె రుసరుసగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మళ్ళీ అర్జునుడు అంటే బృహన్నల కాస్త ముందుకు వచ్చి ఆమె గడ్డం మీద అంటే ఇలా కింద పెదవి కింద గడ్డ మీద ఇలా చేసి ఆమె తల పైకి లేపి, నన్ను ఏం చేయమంటావు, మిగిలిన వాళ్ళన్నా కనీసం మారువేషంలో ఉన్నారు, నేను ఊర్వశి శాపం వల్ల నపుంసకుడుగా ఉన్నాను, ఒక్కసారి నా పరిస్థితి చూడు, నేను ఏం చేయగలను, నీ మీద 4 జాలి మాటలు కురిపించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను, నన్ను చూస్తే నీకు అర్థం కావట్లేదా అనగానే కూడా అప్పటికి ఇంకా ద్రౌపదికి కోపం తగ్గదు. అలాగే రుసరుసగా చూస్తుంటుంది. అప్పుడు అర్జునుడు కొంటగా ఆమెను చూస్తూ, సరే ఏం చేయమంటావో చెప్పు, ఇలా వెళ్ళి నన్ను యుద్ధం చేయమంటావా అని చెప్పేసి చిన్నగా తన ఆహవభావాలు చూపిస్తుంటాడు. అంటే బృహన్నలుగా ఉంటాడు కదా, అలా చూడగానే ఆమెకు తెలియకుండానే నవ్వేసి సరే అప్పుడు మళ్ళీ ఇలా అంటది అర్జునుడితో, అయినా అర్జున, నువ్వు కావాలంటే విశ్వాన్ని జయించేవాడివి, నీ పరిస్థితి ఇలా ఉంది, నాకు తెలియకుండా నాకు కోపం వచ్చేసింది, కానీ నిన్ను కూడా నేను అర్థం చేసుకోవాలి, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఏం చేయగలవు, నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉంటుంటే నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు, అది నాకు తెలుసు, అయినా కీచకుడు ఉపకీచకులు అలా చేసేసరికి నాకు అసలు ఎక్కడ లేని ఏడుపు వచ్చింది, ఆ ఏడుపులోనే ఎక్కడ లేని కోపం వచ్చింది, ఓవైపు మీ అన్న ధర్మరాజును అంటే మీ అన్న, మీ తమ్ముడు, మీ పెద్దమ్ముడు, మీ చిన్నతమ్ముడు ఇలా మాట్లాడుతుంటుంది ద్రౌపది. నేను మాత్రం పేర్లు చెప్తున్నాను. ఈ కోపంలోనే నేను ధర్మరాజును కూడా తిట్టేశాను, ఇదిగో ఇలా నీ దగ్గరికి కూడా వచ్చేసాను, ఇంకా ఎన్ని రోజుల్లో మనకి కష్టాలు అంటారు. దానితో అర్జునుడు అంటే బృహన్నలుగా ఉన్న అర్జునుడు ద్రౌపదితో ఇలా అంటాడు, ఇంకొక 12 రోజులు ఓపిక పట్టు ద్రౌపది, ఈ 12 రోజుల తర్వాత కష్టం అన్నది నీ దగ్గరికి రాకుండా కాపు కాస్తాను, ఇప్పుడు మాత్రము నువ్వు కాస్త ఓపికగా ఉండు, ఇక్కడ మనల్ని ఎక్కువసేపు మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూశారంటే మొదటికే మోసం వస్తుంది, నువ్వు వెంటనే సుదేష్ణాదేవి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పగానే అప్పటికే ఆమెకు కోపం కాస్త తగ్గుతుంది. అప్పుడు ఆమె మనసులో అనుకుంటుంది, అన్న ధర్మరాజు చేసింది కూడా
కరెక్టే కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం బయటపడడం మంచిది కాదు. అయినా నకల సహదేవులు మాత్రం ఇప్పుడు ఏం చేయగలుగుతారు, నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఏముంటుందని చెప్పేసి మనసులో అనుకుని మళ్ళీ వెంటనే సుదేష్ణాదేవి దగ్గరికి వస్తుంది. ఇక్కడ సుదేష్ణాదేవి కోపంతో, బాధతో, భయంతో ఊగిపోతుంటుంది. కోపం ఎందుకు అంటే ఈ ద్రౌపది వల్లే తన తమ్ముళ్ళు చనిపోయారని, బాధ ఎందుకంటే తన తమ్ముళ్ళు చనిపోయారని, భయం ఎందుకంటే తన తమ్ముడు అత్యంత బలవంతుడు, వాన్నే చంపేశారంటే ఈమె భర్తలు ఎలాంటి వాళ్ళో, ఈమె భర్తల వల్ల రాజ్యానికి ఎంత ప్రమాదమో, అసలు కర్మగాలి దీన్ని నేను నా దగ్గర ఉంచుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నయానో భయానో లేదంటే బ్రతిమలాడైనా సరే పంపించేసేయాలి అనుకుంటుంది. వెంటనే ఈమె వస్తుంది. రాగానే సుదేష్ణాదేవి మళ్ళీ మాలిని దగ్గరికి వెళ్ళి నీకు జరగకూడని అన్యాయమే జరిగింది, నిజంగా నా తమ్ముళ్ళు ఇలా చేస్తారనుకోలేదు, కానీ అమ్మ ఒక మాట చెప్తున్నాను విను, నువ్వు అప్సరసలాగా అందంగా ఉన్నావు, నిన్ను చూస్తే ఏ మగాడికైనా మనసు పడుతుంది, అలాంటప్పుడు ఇంకా నేను ఎన్ని కష్టాలు పడతామో, నా రాజ్యం ఏమైపోతుందో, నువ్వు ఇంకా నా రాజ్యంలో ఉంటే దయచేసి ఏమనుకోకు, వెంటనే నువ్వు నా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపో అంటే. అనగానే అప్పుడు మాలిని కాస్త ఒక్కసారి గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది, ఏంటి ఇలా అంటుందని చెప్పేసి మళ్ళీ ఆమె మాలిని దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు నా గురించి ఆలోచించిందంతా కూడా తప్పు, నా వల్ల ఎవ్వరికీ ఏమీ జరగదు, నీ రాజ్యానికి నీ తమ్ముడు చనిపోయి బలం పోయింది అనుకుంటున్నావేమో, అలాంటి నీచుడు ఉండడం కన్నా చావడమే నయము, నా వల్ల కానీ నా భర్తల వల్ల కానీ నీకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు అంటారు. అయినా కూడా మాలినీదేవి ఏమంటుందంటే, లేదమ్మా లేదు, అయ్యిందేదో అరిగింది, జరిగిందేదో జరిగింది, నాకు తోడబుట్టిన తమ్ముడు అంటూ అంటే నాకు ఇంకా తోడబుట్టులు అంటూ లేకుండా చేశావు, అయినా సరే నేను ఏమనట్లేదు, నువ్వు మాత్రం రాజ్యంలో ఉండకూడదు అంటది. దానికి మళ్ళీ మాలినీదేవి లాంటిది నాకు ఒక్క 12 రోజులు సమయం ఇవ్వమ్మా, 12 రోజుల తర్వాత నా వ్రతము నా భర్తల వ్రతము అంతా కూడా పూర్తయిపోతుంది, మేము ఖచ్చితంగా నీ రాజ్యానికి వెన్నుదట్టుగా ఉంటాము, నీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని మాత్రం మేము మర్చిపోము, ఎట్టి పరిస్థితుల్లోనూ మా వల్ల నీకు మంచి జరుగుతుంది, ఒక్క 12 రోజుల సమయం నాకు ఇవ్వు, 12 రోజుల తర్వాత నా వల్ల నీకు నష్టం కలుగుతుందంటే నేనే వెళ్ళిపోతాను రాజ్యం నుంచి అంటది. ఇంకా దాంతో సుదేష్ణాదేవి అటు గింజుకుంటుంది, లాస్ట్కి ఏమంటుంది, సరే ఈ 12 రోజులు మాత్రం నువ్వు రాజ్యంలో ఉండొచ్చు, 12వ రోజు దాటి 13వ రోజు అయితే మాత్రం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు రాజ్యం నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటది. దానికి మాలిని సరే అంటది, ఇంకా వెళ్ళి తన పనిలో తాను పడిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ దుర్యోధనుడు, ఎందుకంటే ఇక్కడ ఎవరు చచ్చిపోయారు, కీచకుడు చచ్చిపోయాడు, ఉపకీచకుడు చచ్చిపోయాడు, భీముడు చేయాల్సిన పెంటంతా చేసి పెట్టాడు. సో మరి ఈ విషయము అక్కడ వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడు దుర్యోధనుడు ఎలా పసిగట్టగలిగాడు, ఇక్కడ పాండవులు ఉన్నారు అనేటువంటి డౌట్ దుర్యోధనుడికి ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరికి పుట్టిన ఆలోచన అది, ఇదంతా కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.